తెలుగుదేశం శ్రేణులు ఘనంగా జరుపుకునే మహానాడు కార్యక్రమం ఈసారి వర్చువల్ గా కొనసాగుతుంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్, పాలిట్ బ్యూరో సభ్యులు, ఇతర కీలక నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో ఉన్న 1800కి పైగా ఉన్న క్లస్టర్లో వర్చువల్ మహానాడు నిర్వహణతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించడం చాలా ఆనందంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్రతో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే మహానాడు కార్యక్రమం ఈ రోజు వేదిక సిద్ధమైంది. ఈ రోజు మనతో మాట్లాడడానికి ఉన్నారు మినిస్టర్ కొల్లు రవీంద్ర. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎప్పుడు మహానాడు అనేది భారీ బహిరంగ సభ చేస్తుంటారు, ఈసారి హైబ్రిడ్ విధానం ఎలా అనిపిస్తుంది సార్? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అన్నగారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా మహానాడు నిర్వహించుకుంటాం. లక్షలాది మంది, వేలాది మంది కార్యకర్తలు 3 రోజుల పాటు ఈ కార్యక్రమంలో చర్చించుకోవడం జరుగుతుంది. తీర్మానాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం భవిష్యత్ కార్యాచరణను కూడా ఈ వేదిక ద్వారా మరి అందించడం జరిగేది. అయితే యుద్ధ కారణంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం హైబ్రిడ్ మోడల్లో ఈ మహానాడు నిర్వహించుకుంటున్నాం. ఈరోజు దాదాపు 1875 క్లస్టర్స్లో దగ్గర 7.5-8 లక్షల మంది ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదే కాకుండా మరి కేంద్ర కార్యాలయంలో అటు రాష్ట్ర కేంద్ర కార్యవర్గాలతో పాటు చంద్రబాబు నాయుడు గారు మరి సందేశాలు కూడా అందించడం కూడా జరుగుతుంది. ఇందులో స్త్రీశక్తి మీద ప్రధానంగా ఈరోజు ఈ తీర్మానం ఉండబోతా ఉంది. ఈ స్త్రీశక్తి ద్వారా మహిళలకి ఏ రకంగా ఈ ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చేసినటువంటి కార్యక్రమాలు భవిష్యత్ కార్యాచరణను కూడా ఈ వేదిక ద్వారా అందించబోతున్నాం అని చెప్పి తెలియజేస్తారు. లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక ఫస్ట్ పండుగ, అలాగే గిన్నిస్ రికార్డ్ కూడా సాధించబోతోంది. దీని గురించి ఏమంటారు? ఇది తెలుగుదేశం పార్టీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారు ఫస్ట్ టైం ఈ దిశ నిర్దేశించబోతున్నారు. ఎందుకంటే దేశంలో ఏ రాజకీయ పార్టీ లేని ఉందిగా కోటి సభ్యత్వంలో ఉన్నటువంటి పార్టీ. అదే విధంగా ఒక చక్కటి సైన్యం ఉంది. ఆ పసుపు సైన్యానికి దిశ మరి నిర్దేశించబోతా ఉన్నారు వారు. ఖచ్చితంగా ఆయన ఆచరణకు అనుగుణంగా కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే కాకుండా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రానికి ఒక సందేశాన్ని అందించబోతా ఉన్నాం. డెఫినెట్గా ఇది అద్భుతమైనటువంటి విజయంగా భావిస్తూ ఉన్నాం. గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ కార్యక్రమం మరింత చేరువుగా ప్రజలకు వెళ్తుంది. ఇది ఒక సుపరిణామం అని తెలియజేస్తాం. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి తీర్మానాలు ఉండబోతున్నాయి? ఉన్నాయి. యువతకి, రైతులకి, మహిళలకి, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి ఒక రాజకీయ తీర్మానం, ఇలా అన్ని రకాలైనటువంటి తీర్మానాలు కూడా ఈ మహానాడులో చర్చించబోతాం. సో చూశారు కదా, ఈ మహానాడు కార్యక్రమం అనేది హైబ్రిడ్ విధానంలో జరగబోతుంది. అండ్ దట్టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించబోతోంది. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక మొదటి మహానాడు పండుగ కూడా ఇట్లా జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, మంగళగిరి నుంచి.